అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీమతి బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ, ప్రతి మాసంలో సంకష్టహర చతుర్థి వస్తుంది. చాలా మంది వ్రతంలాగా ఆచరిస్తూ ఉంటారు, ఉపవాసాలు చేస్తూ ఉంటారు, విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు. మరి అసలు సంకష్టహర చతుర్థి యొక్క పూజ విధానం ఏంటి? ఒకవేళ చేయాలనుకునేవారు కొత్తగా స్టార్ట్ చేస్తున్నామంటే ఎలా స్టార్ట్ చేయాలి? అసలు ఎందుకు ఈ పూజ చేయాలి? చేస్తే ఎట్లాంటి ప్రతిఫలం ఉంటుంది? సంకష్టహర చతుర్థి సాధారణంగా గణపతికి ఆరాధన చేస్తూ చేస్తాం. సాధారణంగా ఇతర దేవతలు పూజించకూడదని ఎక్కడా లేదు. ఏ దేవతనైనా పూజించవచ్చు. దుర్గాదేవతను పూజించే ఆచారం కూడా ఉంది. కష్టాలను హరిస్తుంది. ఆ రోజున మనం చేసినటువంటి జపము పూజ అంతా సంకష్టహర, కష్టాలన్నిటినీ హరింపజేసేటటువంటి చతుర్థి. ప్రతి నెలలో బహుళ అంటే కృష్ణపక్షంలో అమావాస్య పౌర్ణమి తర్వాత వచ్చిన చతుర్థి అనమాట. అంటే పున్నమికి అమావాస్యకి మధ్యలో ఒక చతుర్థి వస్తుంది కదా, ఆ చతుర్థి నాడు సంకష్టహర చతుర్థి అంటాం. అది మంగళవారంతో కలిసి వస్తే ఇంకా గొప్పగా చెప్తాం. అంటే ఇంకా ఎక్కువగా మన కష్టాలని అన్ని ప్రతిసారి మంగళవారం నాడే రావాలని లేదు కదా, రకరకాల వారాల్లో రావచ్చు. అది దాని ఫలితం. ఇక్కడ ఆ రోజున గణపతి హోమం చేసుకునే వాళ్ళు ఉంటారు, గణపతి పూజలు చేసేవాళ్ళు ఉంటారు, చండీ హోమాలు చేసేవాళ్ళు ఉంటారు. ఇలా ఆ రోజున ఇలాంటివన్నీ చేసుకుంటే మనకి వచ్చే కష్టాలు వెళ్ళిపోతాయి. అంటే కష్టాలు వస్తాయి కదా, మనిషి ఉన్నాక కష్టాలు తప్పవు. సుఖాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అన్నీ ఉంటాయి. కనుక మనకున్న కష్టాలు పోవాలంటే ఇలాంటి సంకష్టహర చతుర్థి వచ్చినప్పుడు ఆ రోజున ఈ కష్టం పోవాలి అని మనం సంకల్పించుకుని ఆ దేవతకి పూజ కానీ, జపం కానీ, హోమం కానీ, లేకపోతే ఆలయాలకి వెళ్ళి ప్రత్యేకంగా అక్కడ ఏదైనా పూజలు చేయించుకోవటం కానీ మన ఇంట్లోనూ చేసుకోవచ్చు, ఆలయంలోనూ చేసుకోవచ్చు. చాలామంది ఎక్కువగా ఆ సమయంలో గణపతి హోమాలు, చండీ హోమాలు చేయిస్తారు, ఆలయాల్లో చేస్తూ ఉంటారు. చేసి అక్కడికి వెళ్ళి మనం కూడా వాళ్ళతో పాటు అక్కడ ఎంతో ఇంత రుసుము చెప్తారు కదా, అంత కట్టేసి అక్కడ కూర్చుని మనం కూడా జపాలన్నీ చేసుకోవచ్చు. నిజంగానే ఇవి ఎన్నో ఆలయాల్లో చేస్తారు. ఆ ఆంజనేయుడు ఆలయంలో కూడా చాలా ప్రత్యేకంగా ఈ పూజలు చేస్తారు. గణపతి, దుర్గా అనే కాకుండా ఆంజనేయుడు ఆలయాల్లో కూడా ఈ పూజలు బాగా చేస్తారు. అసలు వాళ్ళందరూ కష్టాలను నివారించే దేవతలు ఎక్కువగా. మిగిలిన దేవతలు నివారించారంటే అందరూ నివారిస్తారు. వీరిని ఎక్కువగా ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఈ సంకష్టహర చతుర్థి చేస్తాం. అంటే ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్థి ఆ రోజు ఎప్పుడుందో అప్పుడు, అంటే సూర్యోదయం నాడు చతుర్థి సమయం ఉంటే ఆ రోజు దాన్ని మనం సంకష్టహర చతుర్థిగా పరిగణిస్తాం. కొంతమంది మాత్రం ఎక్కువగా ఈ పూజలు ప్రదోషంలో చేస్తారు, సాయంకాలం పూట చేస్తారు. సాయంకాలం పూట చేస్తారు కనుక ఆ సమయంలో చతుర్థి ఉన్నప్పుడు చేసే పద్ధతి కూడా ఉన్నది. అటు ఉన్నది, ఇటు ఉన్నది. ఒక్కొక్కళ్ళ పద్ధతి ఒక్కొక్కటి అని చెప్తున్నా కదా. అందుకనే మనం గమనించి చూస్తే కొన్ని పండుగలు శైవులకు ఒక రోజు వస్తుంది, వైష్ణవులకు ఒక రోజు వస్తుంది, కొంచెం డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. అలాగా తెల్లవారుజామున ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది, సూర్యోదయ సమయానికి ఏ తిథి ఉంటే ఆ తిథిని ఆ రోజుకు తిథిగా చెప్పుకుంటూ పూజ చేయాలి. ఒకసారి ఆ సూర్యోదయం తర్వాత 2-3 నిమిషాలు ఉండదు, వెళ్ళిపోతుంది. అవును, ఆ తర్వాత నుంచి ఇంకొంత మొదలైపోతుంది. అందుకని తత్కాల అని అప్పుడు ఇప్పుడు సూర్యోదయంలో అప్పుడు చతుర్థ్యాం అని మొదలుపెట్టినట్టే తత్కాల సమయే పంచమ్యాం అని చెప్పుకుంటారనమాట. ఇప్పటికి మారిపోయింది అని అలా కూడా చేస్తారు. అది కనుక సంకష్టహర చతుర్థి పూజలు చేసుకుంటే కష్టాలు తొలగిపోతాయి. కష్టం లేనిది మానవుడు ఎక్కడా మనకు కనిపించాడు కనుక, కానీ ఎక్కడ వెతికి చూసినా కనిపించాడు. బుద్ధుడితో కథ కూడా ఉంది. ఒక తల్లి పిల్ల పోతే, తన చైల్డ్ పోతే ఏడిచిందట. ఏడిచి తీసుకొచ్చి నువ్వు గొప్ప దేవుడు అని చెప్తున్నారు అందరూ, నా బిడ్డను బతికించు అని బుద్ధుడు కాళ్ళ దగ్గర పెట్టిందట. తప్పకుండా బతికిస్తానమ్మా, నువ్వు వెళ్ళి ఎక్కడా మరణం లేని ఇంటి నుంచి కాసిన ఆవాలు పట్టరా అన్నట్ట. ఎక్కడా మరణం లేని ఇల్లు ఎవరో ఒకళ్ళు ఎప్పుడప్పుడు పోయి ఉంటారుగా ప్రతి కుటుంబంలోనూ. అవును, పోకుండా ఎవ్వరు ఉండరు. ఏ తలుపు కొట్టినా వాళ్ళ కుటుంబంలో ఎప్పుడప్పుడు ఎవరో ఒకళ్ళు పోయారని చెప్పి మేము ఇచ్చిన ఆవాలు చెలవమ్మా నీకు అన్నారు. అప్పుడు వచ్చి నాకు తెలిసింది మరణం అనేది సర్వసాధారణం, అందరిళ్ళకి రావాల్సిందే, వస్తుంది, కనుక నాకు అర్థమైంది అని చెప్పింది. ఎట్లా చెప్పి ఆవిడ అర్థమైందా? కనుక కష్టం లేని మానవుడు, మరణం లేని ఇల్లు ఎలా అయితే ఉండదో కష్టం లేని మనిషి కూడా ఎక్కడ మనకి కనిపించాడు. ఏదో కష్టం ఉంటుంది కనుక అటువంటి ఏమన్నా కొన్ని భరింపరాని కష్టాలు ఉంటాయి, కొన్ని చాలా అది లేకపోతే మన జీవనం కష్టం అనేటటువంటివి ఉంటాయి. కొన్ని చోట్ల అవమానం ఉంటుంది, కొన్ని చోట్ల ధనం లేకపోతే ఉంటుంది, కొన్ని చోట్ల సమయానికి కావాల్సినటువంటి వస్తువు అందకపోవటం, అన్ని దరిద్రాలే కదా ఇవన్నీను. అలాంటివి పోవాలంటే
గణపతిని ధ్యానిస్తే మొట్టమొదట ఆయన మనని కాపాడుతాడు. గణపతిని ధ్యానిస్తే ఏంటంటే ఎక్కడ ఏమి మనకి ఆటంకాలు లేకుండా అన్ని అందేలాగా చూస్తాడు. దుర్గా ఆవిడ దుర్గతి నాశిని కదా. దుర్గతులు ఏమన్నా ఉంటే వాటిని నాశనం చేస్తుంది ఆవిడ. కనుక గణేశుడైతే ఎలాంటి విజయాలైనా ఈజీగా కాదు, ఆయనకు అవి సులభమైనవి, మనకు చాలా కష్టం. కనుక ఈ దేవతలను ఎక్కువగా పూజించడం ఆ రోజుల్లో ఉన్నది. మరి ఇంట్లో పూజా విధానం ఎలా చేసుకోవచ్చు అంటారు? సేమ్ ఇదే, చక్కగా కూర్చోండి, కాసిన పాలవి తెచ్చుకోండి, పంచామృతాలు తెచ్చుకోండి, గణపతి విగ్రహం పెట్టుకోండి. ఆ విగ్రహానికి లేకపోతే విగ్రహం ఉంటే విగ్రహానికి పంచామృతాభిషేకం చేయండి. లేకపోతే పసుపు ముద్ద పెట్టుకున్న గణపతే కదమ్మా. పసుపు ముద్ద పెట్టుకుని దాన్ని నడినెత్తి మీద బొట్టు పెడితే గణపతి, ముందుకు బొట్టు పెడితే దుర్గ అమ్మవారు గౌరీదేవి. అర్థమై ఒకటే పసుపు ముద్ద 2 ముద్దలు చేసుకుని నెత్తి మీద పెడితే గణపతి, ముందుకు పెడితే గౌరీ. ఎందుకు నెత్తి మీద పెడితేనే గణపతి అని అంటుంటారు? గణపతికి సాధారణంగా పెట్టడం, అలా పెట్టడం పద్ధతి అంతే. ఇక అక్కడ పెట్టడం. గౌరీదేవికి మనం ఆడవాళ్ళకి ముందు బొట్టు పెట్టినట్టే. అది అమ్మ, ఇది వ్రతం లాగా ఇన్ని వారాలు అని చేసుకోవచ్చా, లేకపోతే ఎప్పుడు? అది మొక్కుకొని చేసుకునేవాళ్ళు నిజంగానే చేస్తారమ్మా. ఈ పద్ధతి ఒకటి ఉంది. అంటే ఆ ఆలయానికి వెళ్ళి నీకు ఇన్నిసార్లు ఇన్ని వారాలు నీకు ఇలా ఈ పూజ చేస్తాను అని మొక్కుకొని అన్ని వారాలు వెళ్ళి ఆ పూజ చేసే పద్ధతి ఉన్నది వాళ్ళకి. అంటే అక్కడ హోమము, జపము, అర్చను ఏదో ఒకటి చేయిస్తారు కదా, అది చేయించే పద్ధతి ఉంది. కొంతమంది మొక్కుకుంటారు. అట్లా మొక్కులకి నమ్మకాలే తప్ప మొక్కులకి ఎక్కడ ఇలాంటి శాస్త్రాలు ఉండవు. కనుక వాళ్ళ నమ్మకం అది మొక్కుకున్నారు, వాళ్ళ కష్టం పోతుందని మొక్కుకున్నారు. కనుక నీకు నేను 3 వారాలు వచ్చి చేస్తాను, 5 వారాలు వచ్చి చేస్తాను, 11 వారాలు వచ్చి చేస్తాను అంటే 11 నెలలు అవుతుంది. అప్పుడు నెలకోటే కదా అని మొక్కుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఇలాంటి రోజున దగ్గరకు వచ్చి అమ్మవారి గుడిలోనో గణపతి గుడిలోనో వెళ్ళి సేవ చేసేవాళ్ళు ఉన్నారు. ప్రతి సంకష్టహర చతుర్థి నాడు వచ్చి నీ గుడి అంతా నేను బట్ట పెట్టి తుడుస్తాను ఇలా మొక్కుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే కష్టం పడుతున్నాం, కష్టం దేవతకు పడుతున్నాం, కష్టం అయిపోయింది, పడాల్సిన కష్టం తీరిపోయింది. ఎక్కడో పడాల్సిన కష్టం ఇక్కడ పడు. దేవాలయాల్లో మరి దేవాలయం అంతా గుడిచి తుడవాలంటే తేలిక కాదు కదా. ఎంతో కొంతమంది అక్కడ చేస్తున్నాం కదా మనం పని. కనుక దేవాలయాల్లో ఇలాంటి సేవలు చేస్తే సాధారణంగా ఊడవటం, తుడవటం మనం విడిగా అన్ని విషయాల్లో చూస్తే అది కొంచెం తక్కువ పనిగా పరిగణిస్తాం. దేవాలయాల్లో ఇలాంటి తక్కువగా పరిగణించేటటువంటి పనులు, అమ్మ మేము దాసులం, నీకు పనివాళ్ళం అని చెప్పుకుని ఈ పని చేస్తే చాలా హ్యూమిలిటీ అన్నమాట. అది దేవత దగ్గర మనం పూర్తిగా సర్వస్వ శరణాగతి చేసినట్టు. అలాంటివి చాలా ఫలిస్తాయి. సినిమా నటి కాంచన్ గారు చాలా కాలం ఫిలిం నగర్ ఆలయంలో, ఫిలిం నగర్ వాళ్ళు కట్టించుకున్న ఆలయం ఉంది, సినిమా వాళ్ళు కట్టించుకున్న ఆలయం. ఆవిడ గుడి మెట్లన్నీ తుడిచి సేవ చేశారు. ఆవిడ బోళ్ళంత డబ్బు ఉంది. ఆవిడ ఆస్తి అంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకి డొనేట్ చేసేసారు. అలాంటి ఆవిడ దేవుడిని మొక్కుకుని దేవుడి దగ్గరికి వచ్చి ఫిలిం నగర్ ఆలయం శుభ్రం చేసే పని చేశారని చెప్తారు ఇప్పటికీ. అంటే ఆవిడ అలా మొక్కుకుని చేశారు ఆవిడ. అంతేగాని అది బేదరికం వల్ల చేశారు, అవసరం వల్ల చేశారని కాదు. అమ్మవారి మీద ఉన్న, దేవుడి మీద ఉన్న భక్తితో చేశారు. భక్తితో శరణాగతి చేస్తే మనం ఏమన్నా చేస్తాం కదా, అది చేశారు. అది మరి చాలా మంది సంకష్టహర చతుర్థి రోజు ఉపవాసాలు ఉంటే కూడా మంచి జరుగుతుంది, బాగుంటుంది అంటారు. నిజంగా ఉపవాసం ఉండాలా ఆ రోజు? మనం పెట్టుకున్న నియమం పట్టే ఉంటుందమ్మా. ఉపవాసం ఉంటాను అనుకుంటే ఉండాలి, నియమం పెట్టుకున్నాక వెనక్కి వెళ్ళిపోకూడదు. లేదంటే అక్కర్లేదు. మనం ఇలా నియమంగా ఏమీ లేదు, మనం పెట్టుకున్న మనం విధించుకున్న నియమం బట్టే ఉంటుంది ఏదన్నా. కనుక ఇవాళ నీకు అమ్మ ఏమైనా సరే ఇవాళ నేను నీకు మల్లెపూలతో పూజ చేస్తాను అన్నారు అనుకోండి, కష్టమైనా సరే మల్లెపూలు సేకరించుకొచ్చి పూజ చేయాలి. నా దగ్గర అలా ఒకళ్ళు ఉన్నారు, మేము ఈ రకం పూలతోనే పూజ చేస్తామన్నామండి, ఎక్కడా దొరకలేదు, మీ ఇంట్లో చెట్టుకు ఉన్నాయి 4 పూలు, అవి తీసుకెళ్ళొచ్చా అని అడిగారు ఒకసారి ఒకళ్ళు వచ్చి. అవి తీసి ఇస్తే వాళ్ళది పూజ చేసుకున్నారు. అంటే మనం మొక్కున్నారు, అవి ఎక్కడ దొరకట్లేదు, బయట దొరికేవి కాదు, ఆ రకం పువ్వులే కావాలి. వాళ్ళు ఇలా వెతుక్కుంటూ వస్తే మా ఇంటి బయట ఏవో కాసిన 4 పూలు దొరికి తీసుకెళ్ళమన్నా చేసుకున్నారు. అలాంటివి ఉంటాయి. అమ్మ, చాలా మంది ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం ఏమని అంటే, ఇప్పుడు ఈ పూజకి ఈ కలర్ దుస్తులు వేసుకుంటే బాగుంటుంది, విశేషంగా బాగుంటుంది అన్నప్పుడు, ఇలాంటి సంకష్టహర చతుర్థి పూజ చేస్తున్నప్పుడు ఏ రంగు ధారణ చేస్తే బాగుంటుంది అంటారు? సంకష్టహర చతుర్థి గణపతికి చేస్తే ఎరుపు రంగు దుస్తులు వేసుకోండి. ఆయన ఎరుపు. ఎరుపు అంటే ఇష్టమా? అసలు ఆయన వర్ణమే ఎరుపు వర్ణం. మనకు కొంచెం ఎల్లోయిష్ కనిపిస్తారు కదా ఆయన.
ఎలోయిష్ అంటే మనం చేస్తాం, సింధూరం పూస్తున్నారా? ఎర్ర రంగు గణపతులు చూడలేదా ఎక్కడ? చూడండి, ఓకే. పసుపు పూస్తే అమ్మవారి కోసం చేస్తుంటే పసుపు పువ్వు పెట్టుకోండి. అలా అందరికీ అన్ని రంగులు ఇష్టమే, కానీ ముఖ్యంగా వాళ్ళు దేంట్లో ఉంటారు అంటే ఆయన పగడపు రంగులో ఉంటాడు. గణపతి పగడపు రంగులో ఉంటాడు కనుక పగడపు రంగులో ఉన్నటువంటి గణపతిని ఆరాధిస్తే పూర్తిగా అసలు స్వరూపాన్ని ఆరాధించినట్టుగా భావిస్తూ ఆయన చాలా మొత్తం మన దగ్గర షట్చక్రాలు ఉన్నాయి కదా, సహస్రారంతో కలిపితే 7. ఈ షట్చక్రాలు ఉన్నాయి ఆజ్ఞ నుంచి మూలాధారం దాకా, పైనుంచి కిందకి చెప్తే ఆ మూలాధారం దగ్గర గణపతి ఉంటాడు. అక్కడ రంగు ఎరుపు. ఇంద్రధనస్సులో ఉన్న 7 రంగులు, సహస్రారం నుంచి గణపతి దాకా 7 రంగులు, ఆ చివర విబ్జార్ రెడ్, ఆ రెడ్ గణపతిది. అమ్మ మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.